హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. టీమిండియా ఇప్పటికే సూపర్ ఎయిట్కి అయితే దూసుకెళ్ళడం జరిగింది. సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చేయాలని టీమిండియా మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లే గారు చెప్పడం జరిగింది. ఆ జట్టులో ఆ మార్పు ఏంది, ఎవరిని తీసేయాలి, ఎవరిని యాడ్ చేయాలి, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలతో దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన టీమిండియా 3 మ్యాచ్లో 3 అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. తొలుత ఐర్లాండ్ పైన 8 వికెట్ల తేడాతో గెలవడం జరిగింది. పాకిస్తాన్ పైన 6 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. అదేవిధంగా అమెరికా పైన 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది T20 ప్రపంచ కప్ 2024లో. అయితే ఒక మ్యాచ్ మిగిలి ఉన్నా కానీ మా టీమిండియా వచ్చేసరికి సూపర్ ఎయిట్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. సూపర్ ఎయిట్లో కూడా ప్రత్యర్థి జట్లకు బలమైన జట్లు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మన టీమిండియా వచ్చేసరికి కెనడాతోని ఒక మ్యాచ్ ఉండడం జరిగింది. ఆ మ్యాచ్ ఫినిషింగ్ అయిన తర్వాత సూపర్ ఎయిట్లో మ్యాచ్లు అయితే ఆడనున్నాయి. ఇప్పటి వరకు మన టీమిండియా వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరిగినాయి కాబట్టి మన టీమిన్ ప్లేయింగ్ 11 అయితే ఒక మాదిరిగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సూపర్ ఎయిట్ మ్యాచ్లు సెమీఫైనల్ మ్యాచ్లు వచ్చేసరికి వెస్టిండీస్లోనే జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ పిచ్లు వచ్చేసరికి పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మన టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చేయాలని అయితే మన టీమిండియా మాజీ అనిల్ కుంబ్లే గారు అయితే చెప్పడం జరిగింది. అనిల్ కుంబ్లే వచ్చేసరికి ఒక స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెస్టిండీస్ పిచ్చులు బ్యాటింగ్కి అంత అనుకూలంగా ఉండదు, స్పిన్కి అయితే ఎక్కువ సహకరిస్తుంది, పేస్కు అంతగా సహకరించకపోవచ్చు. అందుకే మన టీమిండియా వచ్చేసరికి ఒక పేస్ బౌలర్ను పక్కన పెట్టి ఒక స్పిన్ బౌలర్ను తీసుకోవాలని అయితే అనిల్ కుంబ్లే గారు అయితే సూచించడం జరిగింది. ప్రజెంట్ మన టీమిండియాలో వచ్చేసరికి 3 పేస్ బౌలర్లతో టీమిండియా బరిలో దిగింది. గత 3 మ్యాచ్ల నుంచి జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు ముగ్గురు కూడా అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. ప్రతి మ్యాచ్లో కూడా ముగ్గురు అయితే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లో అయితే ప్రత్యర్థి బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించగా, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. అయితే అమెరికా పిచ్చులో వచ్చేసరికి ఫేస్ బౌలింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా సహకరించడంతో 3 స్పిన్నర్లు, పేసర్లు 2 స్పిన్నర్లతో టీమిండియా అయితే బరిలో దిగింది. అయితే వెస్టిండీస్ పిచ్చులు వచ్చేసరికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఆ స్పిన్కు ఎక్కువ అనుకూలించడంతో 2 పేసర్లతో 3 స్పిన్నర్లతో బరిలో దిగాలని అయితే అనిల్ కుంబ్లే గారు అయితే చెప్పడం జరిగింది. మనకు 3 పేసర్గా వచ్చేసరికి మన శివన్ దుబే ఉండడం జరిగింది, హార్దిక్ పాండ్యా కూడా ఉండడం జరిగింది. ఆ రూపంలో ఒక పేసర్ అయితే మీడియం పేసర్ అయితే ఉండడం జరిగింది. అందుకే జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ను జట్టులో ఉంచుకొని మహమ్మద్ సిరాజ్ని అయితే పక్కన పెట్టాలని అయితే సూచించడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ లేదా యజ్వేంద్ర చాహల్ను జట్టులో తీసుకోవాలని అయితే సూచించడం జరిగింది. ఇప్పటికే జట్టులో వచ్చేసరికి అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజాలు కూడా 2 స్పిన్నర్లు ఉండడం జరిగింది. వీటితో పాటు కుల్దీప్ యాదవ్ లేదా యజ్వేంద్ర చాహల్తో ఒకరు ఉంటే టీమిండియా స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా పేస్ బౌలింగ్ కూడా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లతో పాటు హార్దిక్ పాండ్యా, శివన్ దుబేలతో కూడిన పేస్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా 2 స్పిన్నర్లతో 3 పేసర్లతో 3 స్పిన్నర్లతో బరిలో దిగాలని అయితే అనిల్ కుంబ్లే సూచించడం జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తీసుకోవాలని అయితే మన బీసీసీఐకి అదేవిధంగా టీమిండియా మేనేజ్మెంట్కి అయితే అనిల్ కుంబ్లే సూచించడం జరిగింది. ఎందుకు మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టాలనే విషయం కూడా అనిల్ కుంబ్లే గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా హర్షదీప్ సింగ్లు అద్భుతంగా రాణిస్తున్నారు, మంచి వికెట్లు కూడా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. అదేవిధంగా రీసెంట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ కూడా ఫామ్లోకి రావడం జరిగింది. అలానే మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే తక్కువ అంచనా వేయడం, మహమ్మద్ సిరాజ్ కూడా బాగానే రాణిస్తున్నాడు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే గత మ్యాచ్ల నుంచి మాత్రమైతే హర్షదీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టి అతను జట్టులో తీసుకోవాలని అయితే సూచించడం జరిగింది. అంతకు మించి తప్ప మహమ్మద్ సిరాజ్ పైన అయితే బౌలింగ్ సరిగ్గా మాత్రం అయితే చెప్పట్లేదు. అతను మెరుగైన ప్రదర్శన రాణిస్తాడు కాబట్టి మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టాయి, అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ లేదా యజ్వేంద్ర చాహల్ ఎవరికో చోటు ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం వెస్టిండీస్ పిచ్ల పైన సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అప్పుడు టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.